హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ మనము కరెంట్ అఫైర్స్ రోజు ఏ టైంలో భాగంగా అంతర్జాతీయ సౌర కూటమి గురించి చెప్పుకుందాము. ఈ మధ్య వచ్చినటువంటి దీనికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఏంటి అనేది నేను చెప్తాను. అసలు అంతర్జాతీయ సౌర కూటమి ఎప్పుడు ఏర్పడింది, దానికి ఎవరు అధ్యక్షత వహిస్తున్నారు, దీని హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది, దీని లక్ష్యాలు ఏంటి, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో వివరించబోతున్నాను. మీకు ఇప్పుడు ప్రస్తుతం వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ బిట్తో పాటు కరెంట్ అఫైర్స్ ఇలాంటి ఒక స్టేట్మెంట్తో పాటుగా మనకి ఓల్డ్లో ఏం జరిగింది అన్నది కూడా నేను ఈ వీడియోలలో వివరిస్తుంటా. కాబట్టి మీకు జీకేకి, కరెంట్ అఫైర్స్కి, అటు సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ అన్నిటికి కూడా ఉపయోగపడుతుంది ఇది. అలా మీరు చదివితేనే రేపొద్దున వాడు ఏ విధంగా అడిగినా కూడా మీరు క్వశ్చన్స్ ఇవ్వడానికి ఆన్సర్స్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏ ఎగ్జామ్ అయినా కానీ, ఆర్ఆర్బీ కానీ, యూపీఎస్సీ కానీ, ఎస్ఎస్సి కానీ, ఐబీపీఎస్ కానీ, ఇవన్నిటికి కూడా ఉపయోగపడేది. అందుకని నేను అట్లా బ్యాక్కి వెళ్ళి ఇస్తున్నాను అనమాట. ఇవాళ మనము అంతర్జాతీయ సౌర కూటమి ఐఎస్ఏ అనేది దానికి సంబంధించినటువంటి ఒక ఇది చెప్తున్నాను నేను. ఈ ఉష్ణమండల దేశాలు అంటే ట్రాపిక్ కంట్రీస్ సౌరశక్తిని ఉపయోగించుకోవడానికి ఉద్దేశించినటువంటి ఒక అంతర్జాతీయ సంస్థ ఇది ఐఎస్ఏ. ఐఎస్ఏ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనమాట. ఉష్ణమండల రేఖలకు రెండు వైపులా ఉన్న అనేక దేశాలు ఐఎస్ఏలో చేరడానికి అంగీకరించాయి. మొదట్లో ఉష్ణమండలాన్ని కానీ తర్వాత కూడా వేరే చేర్చారు. మొత్తం అన్ని దేశాలు కూడా చేరే అవకాశం ఉంది. అది చెప్తాను నేను ఒకసారి. ఐఎస్ఐ ప్రారంభ తేదీ ఎప్పుడు అంటే అది ఐఎస్ఐని 2015 నవంబర్ 30న స్థాపించారు. 2015 నవంబర్ 30న స్థాపించారు. ఈ కూటమి ప్రారంభోత్సవంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ అండ్ అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడైనటువంటి ఫ్రాంకోయిస్ హోలాండ్ ఇద్దరు కూడా పాల్గొన్నారు. ఎక్కడ ప్రారంభించారు ఇది అంటే ప్రధాన కార్యాలయం, ఏసీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, హెడ్ క్వార్టర్స్ అంటే భారతదేశంలోనే గురుగ్రామ్లో ఉంది. ఇది గురుగ్రామ్లో ఏసీ హెడ్ ఆఫీస్ ఉంది. ఇది 2015 నవంబర్ 30న ప్రారంభించారు. ఇది మొదట్లో ట్రాఫిక్ అంటే ఉష్ణమండల దేశాలకు మాత్రమే దీంట్లో సభ్యత్వం అనేది ఇచ్చారు. సోలార్కు సంబంధించినటువంటిది ఇది. అయితే తర్వాత ఈ లక్ష్యాలేంటి, దీని యొక్క లక్ష్యాలేంటి అంటే ఇప్పుడు జరుగుతున్న కరెంట్ అఫైర్ టాపిక్ అనమాట ఇది. ఐఎస్ఐ యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటే 2030 నాటికి పెట్టుబడి లక్ష్యం ఎంత అంటే $1000 బిలియన్ సౌరశక్తిని పెట్టుబడిని సమీకరించడం అనేది దీని లక్ష్యం అనమాట. ఇది సామర్థ్యం ఎంత అంటే 1000 గిగావాట్లు, మెగావాట్లు కాదు, గిగావాట్లు సౌరశక్తి ఉత్పత్తి సామర్థ్యాలని సాధించడం అనేది లక్ష్యము. ఇక ప్రజల లక్ష్యం ఏంటంటే 1000 మిలియన్ల మందికి సౌరశక్తి ద్వారా నిరంతరాయంగా మరియు సరసమైనటువంటి అంటే తక్కువ రేట్లలో విద్యుత్తుని అందించడం అనేది. దీని ద్వారా పేద దేశాల్లో క్లీన్ ఎనర్జీ యాక్సెస్ గ్యాప్ని తగ్గించడం. అంటే మనము ఈ బొగ్గుతో మండించినటువంటి ఇప్పుడు మన థర్మల్ స్టేషన్స్ ఉన్నాయి. థర్మల్ స్టేషన్స్ బొగ్గుతో మండించడం వల్ల అవి మీకు అందరికీ తెలుసు పొల్యూషన్ అవుతుంది. దాన్ని తగ్గించడానికి అని చెప్పేసి సౌరశక్తిని వాడుకుంటే మనకు బెటర్ కదా అని చెప్పేసి సోలార్ కోసం అని చెప్పేసి ఈ అలయన్స్ని భారతదేశం ప్రపోజ్ చేస్తే అప్పుడు ఫ్రాన్స్ కూడా ఒప్పుకుంది. దాన్ని బట్టి ఇది లక్ష్యంగా పెట్టుకుని దీనికి క్లీన్ ఎనర్జీ యాక్సెస్ గ్యాప్ని తగ్గించాలి అన్ని దేశాల్లో కూడా, పేద దేశాల్లో కూడా అని చెప్పేసి దాని లక్ష్యంతో దీన్ని అయితే ఈ ఐఎస్ఏని ఏర్పాటు. ఇంకా ఐఎస్ఐ ఎప్పుడు ఏర్పాటైంది, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఒకసారి మీరు ఎవరైనా ఇంకా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు చూస్తున్నప్పుడే ఒక లైక్ బటన్ కొడితే యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి రికమెండ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఏ రోజు దారో చదువుకోవాలి, చాలా తక్కువ మంది చూస్తున్నారు. అయినప్పటికీ కూడా నేను కంటిన్యూషన్ ఉండాలని చెప్పి పెట్టుకుంటూ పోతున్నాను నేను వీడియోని. అయితే ఏంటంటే మీరు ఏంటంటే ఏ రోజు దారోజు క్లియర్ చేసుకుంటే ఒక గుర్తుండిపోతుంది. అది ఆటోమేటిక్గా మీకు నేను చెప్పింది కూడా ఎక్కుతుంది కాబట్టి గుర్తుండిపోతుంది. అదే మీరు అన్ని మొత్తం లాస్ట్లో చూసుకున్నాం ఇప్పుడు ఎగ్జామ్ పడలేదుగా అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఇబ్బంది పడతారు మీరు. అందుకని ఎప్పటికప్పుడు చూసుకుంటూ పోండి. ఏముంది, మీరు ఎలాగో ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్సే కదా, ఏముంది ఒక 10 నిమిషాలు, ఒక అర్ధగంట దానికి కేటాయించండి, రోజు సరిపోతుంది. ఇక ఐఎస్ఐని 2015 నవంబర్ 30న ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగినటువంటి కాప్ 21వ యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఉంది కదా, అందులో ఆ సదస్సు సందర్భంగా భారతదేశము అండ్ ఫ్రాన్స్ కలిసి సంయుక్తంగా దీన్ని ప్రారంభించాయి. ఎప్పుడు ప్రారంభించాయంటే 2015 నవంబర్ 30న ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగినటువంటి COP 21 సదస్సులో ఇదైతే జరిగింది. COP అంటే ఏంటి, యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్. అది ఇంకా ప్రారంభంలో ఏంటంటే భూమధ్య రేఖకు రెండు వైపులా ఉన్నటువంటి ఉష్ణమండల రేఖలకు అంటే కర్కాటక రేఖ, మకర రేఖ ఈ మధ్య ఉన్నటువంటి పాక్షికంగా లేదా పూర్తిగా ఉన్నటువంటి 121 సౌర వనరులు సమృద్ధిగా ఉన్నటువంటి, అంటే భూమధ్య రేఖ పక్కన ఉండే వాటికి ఎక్కువ సౌరశక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ 121 సమృద్ధిగా ఉన్నటువంటి దేశాలకు ఐఎస్ఐ ఫ్రేమ్ వర్క్లో చేరాలని చెప్పేసి ఆహ్వానం అయితే ఇచ్చారు ఫస్ట్లో స్టార్టింగ్లో.
తర్వాత మరి ప్రస్తుతం పరిస్థితి ఏంటి అంటే ప్రస్తుతము సభ్యత్వ ప్రమాణం అనేది సవరించారు. తర్వాత 2018లో ఐఎస్ఏ ఫ్రేమ్వర్క్ ఒప్పందాన్ని సవరించారు. దీని ప్రకారం ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్న ఏ దేశమైనా సరే ఐఎస్ఏలో చేరడానికి అవకాశం అనేది ఉన్నది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనమాట. దీంట్లో చేరడానికి అవకాశం ఉంది. ఉష్ణమండలంలో చేరాలనే నియమాన్ని తొలగించారు. అంతకుముందు భూమధ్యరేఖకు పక్కన ఉండేవాళ్ళు, అటు పక్కన ఇటు పక్కన ఉండేవాళ్ళు అని చెప్పారు. 121 దేశాలకు ఉద్దేశించారు. కానీ తర్వాత దాన్ని మాత్రము ఐఎస్ఐలో మన ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్నటువంటి ఏ దేశమైనా కూడా దీంట్లో చేరొచ్చు అని చెప్పారు. ప్రస్తుతం మరి ఎంతమంది సభ్యులు ఉన్నంటే 2025 నాటికి 120కి పైగా దేశాలు ఐఎస్ఐ ఫ్రేమ్వర్క్ మీద ఒప్పందం మీద సంతకం అయితే చేసినాయి అనమాట. అంటే దాదాపు 100 దేశాలు దీన్ని ఆమోదించి అంటే రాటిఫై చేస్తాయి కదా, ఆమోదించి పూర్తి సభ్యులుగా కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు 120కి పైగా దేశాలు ఐఎస్ఐ ఫ్రేమ్వర్క్లో ఉన్నాయి. ఇక చివరగా చేరినటువంటి దేశం ఏది అంటే ఇది 2024 చివరిలో 2025 ప్రారంభంలో చేరినటువంటి దేశాలలో పనామా 97వ పూర్తి సభ్యదేశంగా చేరింది, పనామా చేరింది. అలాగే మాల్టా 119వ సంతకం చేసినటువంటి దేశం ఏది అంటే ఇది 119వ దేశము మాల్టా అనమాట. ఐఎస్ఐ అధికారిక వెబ్సైట్లో ఎప్పటికప్పుడు దీనికి ఎవరు చేరితే వాళ్ళు ఇదైతే ఇస్తారు, లేటెస్ట్ అప్డేట్ అయితే ఇస్తారు. ఇక అధ్యక్షత ఎవరు వహిస్తారు? ఐఎస్ఐకి అధ్యక్షత ఎవరు వహిస్తారు? సహాధ్యక్షులుగా ఎవరు ఉంటారు అంటే ఐఎస్ఐకి ప్రస్తుతము ఈ అసెంబ్లీకి భారతదేశంలోనే హెడ్ క్వార్టర్స్ ఉంది కాబట్టి భారతదేశము దీనికి అధ్యక్షత వహిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆ హోదాలో కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ ఉన్నారు. ఇక ఫ్రాన్స్ సహాధ్యక్షత అనేది వహిస్తుంది అనమాట. ఫ్రాన్స్కి సహాధ్యక్షత అయితే ఉంది, మనకి అధ్యక్షత ఉంది. ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అంతర్జాతీయ సౌర కూటమికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనము యూపీఎస్సి, ఎస్ఎస్సి, ఐబీపీఎస్, ఆర్ఆర్బి, టీజీపీఎస్సి, ఏపీపీఎస్సి ఇలాంటి స్టాండర్డ్లో మనము 5 క్వశ్చన్స్కి స్టేట్మెంట్ మోడల్స్లోనే ఇస్తున్నాను. వాళ్ళు ఎలాగైనా అడగండి, నాకేంటంటే స్టేట్మెంట్లో ఇస్తే ఎక్కువ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి నేను అన్ని స్టేట్మెంట్ మోడల్స్లోనే తయారు చేసుకుంటున్నాను. ఇంకా 1వది ప్రశ్న, అంతర్జాతీయ సౌర కూటమి ఐఎస్ఏ యొక్క ఆవిర్భావం మరియు ఆ దేశాలకు సంబంధించి ఈ కింది ప్రకటనలు పరిశీలించండి. ఐఎస్ఏ అనేది పూర్తిగా ఉష్ణమండల రేఖల మధ్య ఉన్న దేశాల సమూహము. 2 ఐఎస్ఐ ఫ్రేమ్వర్క్ ఒప్పందాన్ని 2015లో ప్యారిస్లో జరిగినటువంటి COP 21 సదస్సు సందర్భంగా ప్రారంభించారు. తర్వాత 3వది ఐఎస్ఐ యొక్క ప్రధాన లక్ష్యాల్లో 1 2030 నాటికి 1000 గిగావాట్ల సౌరశక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడము. ఈ 3 క్వశ్చన్స్కి ప్రకటనలో సరైనవి ఏవి అంటే నెక్స్ట్ చూద్దాం. వీటిలో కేవలం 2 మరియు 3 మాత్రమే సరైనవి. ఏంటంటే 1 తప్పు, ఎందుకంటే ప్రారంభంలో ఉష్ణమండల దేశాల కోసమే ఉద్దేశించారు. మనం అనుకున్నాం కదా, భూమధ్య రేఖ అవతల యువతల కర్కట రేఖ, మకర రేఖకు వాళ్ళకి సంబంధించిన దేశాలకు 121 దేశాలకు సంబంధించి మాత్రమే ఫ్రేమ్వర్క్ చేశారని చెప్పి, ఆ తర్వాత 2018లో మనము అనుకున్నట్టుగా ఏ సభ్య దేశమైనా సరే యుఎన్లో ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్లో ఉన్నటువంటి ఏ సభ్య దేశమైనా ఐఎస్ఏలో చేరేలాగా నియమాలు అయితే సవరించారు. ఇక రెండోది సరైనది అంటే ఐఎస్ఏ 2015లో ఏర్పాటైంది. నవంబర్ 30న COP 21 సదస్సు సందర్భంగా ఫ్రాన్స్ అను భారతదేశం కలిసి దీన్ని ప్రారంభించినాయి. ఇక ప్రకటన 3 కూడా సరైనది. అంటే 2030 నాటికి $1000 బిలియన్ పెట్టుబడి మరియు 1000 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడం అనేది ఐఎస్ఏ యొక్క ప్రధాన లక్ష్యాల్లో 1. 2030 నాటికి $1000 బిలియన్ పెట్టుబడి రావాలి. తర్వాత 1000 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని చెప్పేసి ఈ ఐఎస్ఏ లక్ష్యంగా అయితే పెట్టుకుంది. అది దానికి సంబంధించినటువంటి జవాబు. ఇక 2వ ప్రశ్నకి వెళ్దాం. అంతర్జాతీయ సౌర కూటమి యొక్క ప్రాముఖ్యత, సంస్థాగత నిర్మాణం గురించి ఈ కింది ప్రకటనను పరిగణించండి. ఇందులో సభ్యదేశాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఐఎస్ఏ వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అని OSOWOG చొరవను ప్రోత్సహిస్తుంది. రెండోది వచ్చేసరికి ఐఎస్ఐ ప్రధాన కార్యాలయం భారతదేశంలో ఉండటం వల్ల ఈ సంస్థపై భారతదేశానికి వీటో అధికారం ఉంది. 3 ఐఎస్ఐకు భారతదేశం, ఫ్రాన్సు సంయుక్తంగా అధ్యక్షత వహిస్తాయి. ఈ 3 ప్రశ్నలకు సంబంధించి ఏవి సరైనవి అంటే దాని జవాబులు చూద్దాం ఒకసారి.
ఇందులో ఏ మాత్రమే సరైనది, కేవలం 1 మరియు 3 అనేవి మాత్రమే సరైనవంట. ఏంటంటే ప్రకటన 1లో ఏమి ఇచ్చామంటే ఓఎస్ ఓడబ్ల్యూ ఓజీ అంటే భారతదేశం ఇది ప్రపోజ్ చేసింది వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అనేది. ఇది ఐఎస్ఏ యొక్క లక్ష్యాలు నెరవేర్చడంలో ఒక కీలకమైనటువంటి చొరవగా ఉంది. ఇది సరైనది అనమాట. ఇది భారతదేశం ప్రపోజ్ చేసింది ఓఎస్ ఓడబ్ల్యూ ఓజీ అంటే వన్ వరల్డ్ వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అనమాట. ఇక ప్రకటన 2 వచ్చేసరికి తప్పు. ఇది ఏమన్నారు వాళ్ళు, భారతదేశంలో హెడ్ ఆఫీస్ ఉంది కాబట్టి దీనికి వీటో పవర్ ఉందని చెప్పేస్తుంది. లేదు, అట్లాంటిది ఏమీ లేదు. భారతదేశంలో హెడ్ క్వార్టర్స్ ఉన్నప్పటికీ కూడా, హెడ్ ఆఫీస్ ఉన్నప్పటికీ కూడా ఐఎస్ఏ అనేది అంతర్జాతీయ ఒప్పందం ద్వారా నడిచేటువంటి కూటమి. ఇండియాకి ఎలాంటి వీటో అధికారాలు, ప్రత్యేక అధికారాలు ఏమీ లేవు. ఇక ప్రకటన 3 వచ్చేసరికి సరైనది. ఇది ఐఎస్ఏ అసెంబ్లీకి భారత అధ్యక్షత వహిస్తుంది. అది కరెక్టే. ఫ్రాన్స్ సహా అధ్యక్షత అయితే వహిస్తుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 3వ ప్రశ్న. ఇది ఐఎస్ఏ యొక్క 2030 నాటి లక్ష్యాలకు సంబంధించి ఈ కింది వాటిలో తప్పుగా జతపరచబడినవి ఏవి? పెట్టుబడి లక్ష్యము $1000 బిలియన్, తర్వాత సామర్థ్య లక్ష్యము 1000 మెగావాట్లు, 3 విద్యుత్ అందించే లక్ష్యము 1000 మిలియన్ల జనాభా. వీటికి సంబంధించి ఏవి సరైనవి అని చెప్పేసి ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటనేది ఒక్కసారి చూద్దాము. ఇందులో కేవలం 2 మాత్రమే సరైనది. అంటే సామర్థ్య లక్ష్యం అనేది తప్పుగా ఇచ్చిన దాంట్లో ఇది 2 మాత్రమే తప్పు అనమాట. ప్రకటన 1 సరైంది. అంటే పెట్టుబడి లక్ష్యము 2030 నాటికి పెట్టుబడి లక్ష్యం ఐఎస్ఏలో $1000 బిలియన్. రెండోది వచ్చేసరికి తప్పు అని ఎందుకన్నామంటే సామర్థ్య లక్ష్యం 1000 గిగావాట్లు, దాంట్లో మెగావాట్లు ఇచ్చాను. నేను ముందే చెప్పాను, ఫస్ట్ చెప్పేటప్పుడే చెప్పుకుంటూ వచ్చా. గిగావాట్లు కాదు, మెగావాట్లు కాదు, గిగావాట్లు గుర్తుపెట్టుకున్నాను. గిగావాట్లు అంటే ఎక్కువ కదా, మెగావాట్లు అంటే ఏదో మనమైనా ఇక్కడ తయారు చేస్తారు అట్లా. అందుకనే సామర్థ్య లక్ష్యం అనేది 1000 గిగావాట్లు. ఇది తప్పిచ్చాడు కాబట్టి గిగావాట్లు అనేది సరైనది. ఇక ప్రకటన 3 వచ్చేసరికి సరైనది ఏంటంటే 1000 మిలియన్ల మందికి సౌరశక్తిని అందించడం అనేది లక్ష్యంగా ఉంది. అది కూడా సరైనది. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 4వ క్వశ్చన్. అంతర్జాతీయ సౌర కూటమి సభ్యత్వం గురించి ఈ కింది ప్రకటనను పరిశీలించండి అని చెప్పి ఒక 3 స్టేట్మెంట్లు ఇచ్చారు. అవేంటో చూడండి. మొదట్లో కర్కాటక రేఖ మకర రేఖ మధ్య పూర్తిగా లేదా పాక్షికంగా ఉన్న యుఎన్ సభ్య దేశాలకు మాత్రమే ఐఎస్ఏలో చేరడానికి అర్హులు. ఇది. రెండోది, ఈ ఐఎస్ఏలో చేరిన మొట్టమొదటి ఆఫ్రికన్ దేశం ఏది అంటే మడగాస్కర్. దీంతో ఐఎస్ఏ అంతర్జాతీయ ఒప్పందంగా అవతరించింది. 2. మూడోది వచ్చేసరికి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ UNFCCC యొక్క పార్టీలు కాని దేశాలు ఐఎస్ఏలో సభ్యత్వాన్ని పొందలేవు. ఈ 3 స్టేట్మెంట్లకు సంబంధించి ఏవి సరైనవి అనేది నేను చెప్తాను, చూడండి ఒకసారి. ఇది కేవలం 1 మాత్రమే ఇందులో సరైనది అనమాట. మిగతా 2 కూడా తప్పే. ఒకటి ఏంటంటే ప్రారంభంలో ఉష్ణమండల దేశాలకు మాత్రమే అర్హులు అనేది ఐఎస్ఏలో, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో ఫస్ట్ ఉష్ణమండల దేశాలకు మాత్రం, భూమధ్యరేఖ అటువైపు ఇటువైపు ఉండేటువంటి 121 దేశాలకు మాత్రమే అనుమతి అనేది ఇచ్చారు. రెండవ ప్రకటన తప్పు. అంటే ఐఎస్ఏ ఫ్రేమ్వర్క్ ఒప్పందంలో అమల్లో రావడానికి, అంతర్జాతీయ ఒప్పందంగా అవతరించడానికి 15 దేశాలు దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. అంటేనే మడగాస్కర్ ఒక్కటి వచ్చినంత మాత్రాన అదేమి అంతర్జాతీయ ఒప్పందంగా కాలేదు. 15 దేశాలు దీన్ని ఆమోదించాల్సి ఉంటుందన్నమాట. ఇది 2017లోనే ఆమోదం అనేది పొందింది. ఇంకా ఆఫ్రికన్ దేశం మొదటిది కావడం గురించి ఎలాంటి ధృవీకరణ అనేది లేదు కాబట్టి ఇది తప్పు అనమాట. ఇక మూడోది, ప్రకటన 3, 2018 సవరణ తర్వాత యుఎన్లో సభ్యత్వం ఉన్న ఏ దేశమైనా సరే ఐఎస్ఏలో చేరవచ్చు. UNFCCCలో పార్టీ ఉండాలి అన్నది తప్పనిసరి అయితే కాదు. ఇది కూడా తప్పనమాట. అంటే మనం ఫస్ట్లో ఏమో 2015లో ఏర్పాటైనప్పుడేమో ఉష్ణమండలం అని చెప్పేసి అనుకున్నాము. తర్వాత ఏం చేశారంటే యుఎన్లో సభ్యత్వం ఉన్న ఏ దేశమైనా సరే ఐఎస్ఏలో చేరొచ్చు అని చెప్పి సవరణ 2018లో చేశారు. కానీ ఇది దీనికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అండ్ క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఈ కాప్ సదస్సు నిర్వహించేది ఇదే అనమాట. దీనికి సంబంధించి పార్టీలు కంపల్సరీగా దాంట్లో ఒప్పందం దాంట్లో ఉండాలి అని చెప్పి, సభ్యదేశంగా ఉండాలని చెప్పేసి ఎక్కడా కూడా మనము మెన్షన్ అయితే చేయలేదు కాబట్టి అది కూడా తప్పు. నెక్స్ట్ 5వ క్వశ్చన్. వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ OSOWOG చొరవకు సంబంధించి ఈ కింది ప్రకటనను పరిశీలించండి. 1. ప్రపంచవ్యాప్తంగా సౌరశక్తిని ఒకే గ్రిడ్కి అనుసంధానించడం ద్వారా ఐఎస్ఏ యొక్క లక్ష్యాలను నెరవేర్చడానికి OSOWOG కీలక పాత్ర పోషిస్తుంది. 2. OSOWOG యొక్క ప్రాథమిక లక్ష్యము
తూర్పున సూర్యుడు అస్తమించినప్పుడు పశ్చిమాన ఉన్న దేశాలకు విద్యుత్తును సరఫరా చేయడం ద్వారా నిరంతరాయంగా సౌరశక్తి లభ్యతను నిర్ధారించడము. 3 OSOWOG చొరవ ISA దేశాల మధ్య సమన్వయాన్ని సులభతరం చేయడం మాత్రమే కాకుండా విద్యుత్ గ్రిడ్ల కోసము ఉమ్మడి నియంత్రణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తుంది. చూడండి ఎంత హార్డ్గానే క్వశ్చన్స్. మీరు ఆర్ఆర్బీ వాళ్ళు మాకు ఇంత హార్డ్ ఎందుకు, లేకపోతే మేము తక్కువ చదివేవాళ్ళు మాకు ఇంత హార్డ్ అని అనుకోవద్దు. ఇవన్నీ చదివితేనే నేను చెప్పింది కూడా ఉంటేనే ఒక గుర్తుకు అనేది వస్తుంది. మీరు చెప్పేటప్పుడు అది ఏ చిన్న దీంట్లో ఒక క్వశ్చన్ అడగవచ్చు, మీకు ఒక స్టేట్మెంట్కి సంబంధించి క్వశ్చన్ అడగవచ్చు. అడిగినా సరే మీకు ఏమంటే గుర్తుకొస్తుంది, అదంతా మొత్తం ఫ్రేమ్ అంతా మీ మైండ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంత హార్డ్ క్వశ్చన్స్ అనేవి ఇస్తున్నాను నేను. మన ఇంతకుముందు ఇచ్చిన 3 వీడియోలో కూడా అట్లానే హార్డ్గానే ఉన్నాయి అనమాట. అయితే ఈ 1 సన్ 1 వరల్డ్ 1 గ్రిడ్కి సంబంధించినటువంటి మనం 3 స్టేట్మెంట్లు ఇచ్చాము. అందులో ఏవి సరైనవి అనేది నెక్స్ట్ చూద్దాం మనం. ఇక ఇందులో జవాబు 1, 2, 3 3 కూడా సరైనవి అనమాట. ప్రకటన 1 వచ్చేసరికి OSOWOG దేశాల మధ్య సౌరశక్తిని పెంచుకునే లక్ష్యంతో ISA యొక్క లక్ష్యాలకు మద్దతుగా ఉన్నది. రెండోది వచ్చేసరికి అది కూడా సరైనదే. సూర్యకాంతి లేని ప్రాంతాలకు విద్యుత్తును అందించడం ద్వారా ఒకే సూర్యుడు అనే భావనని అమలు చేయడం అనేది ఇక్కడ ప్రధాన లక్ష్యం అనమాట. ఇక ప్రకటన 3 వచ్చేసరికి ఇది కూడా సరైనదే. గ్రిడ్ అనుసంధానం అనేది టెక్నికల్ సాంకేతిక సమన్వయంతో పాటు నియంత్రణ మరియు ఆర్థిక వ్యవస్థను కూడా సమన్వయం చేయాల్సి ఉంటుంది. ఇవి 5 క్వశ్చన్లు మొత్తము. ఈ 5 క్వశ్చన్లు ఇట్లాంటి క్వశ్చన్లు మొత్తం చూడండి. కరెంట్ అఫైర్స్ అనేది ఏ రోజుకు ఆ రోజు చూస్తేనే మీకు గుర్తుండిపోతుంది. ఎప్పుడో మొత్తం ఇప్పుడు కాదే ఎగ్జామ్ పడలేదు కానీ లాస్ట్లో చూద్దామని చెప్పేసి అనుకుంటే మాత్రం మర్చిపోతారు. ఒక హాఫ్ అన్ అవర్ రోజుకి కేటాయించండి. 8కి ఎప్పుడన్నా లేట్ అయితే 8:30 లోపు నేను చేస్తాను. 8కి మీకు ఇది అవుతుంది కాబట్టి ఈ వీడియోని 8:30 లోపు 9 లోపు దాన్ని చూసేయండి, అయిపోతుంది. ఇంకా ఆ రోజుకి మీరు తర్వాత అదే గుర్తుకొస్తుంది, మీకు ఆటోమేటిక్గా ఎగ్జామ్లో అదే గుర్తుకొస్తుంది, ప్రాబ్లం లేదు. మళ్ళీ లాస్ట్లో ఎప్పుడైనా ఎగ్జామ్ పడిన తర్వాత ఒక 1 నెల రోజుల ముందో 2 నెలల ముందు నుంచో స్టార్ట్ చేసి అప్పుడు చూడటం మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇప్పుడు చూడటం వల్ల ఏంటంటే మీకు గుర్తుండిపోతుంది. నేను క్వశ్చన్ చదువుతున్నాను, దాని జవాబు తెలిసిపోతాను మీకు, అట్లా ఉంటుంది అనమాట. అయితే ప్రతిరోజు కూడా 8 AM CA అనేది ఇస్తాము. నువ్వు UPSCకి కానీ SSCకి, RRBకి, TGPSC, APPSCలో కూడా పడుతున్నాయి మనకి. ఇప్పుడు TGPSCకి కూడా పడుతున్నాయి కాబట్టి, ఏపీలో TGలో కూడా పడుతున్నాయి కాబట్టి ఇవి, ప్లస్ IBPS కానీ IBకి కానీ ఇలాంటి ఏ ఎగ్జామ్కైనా కూడా ఇవి పనికొస్తాయి. నిన్న ఒక వీడియో పెట్టాను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి, మంచి రెస్పాన్స్ ఇచ్చారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ABPS, TGPSC మీద ఆధారపడి అనవసరంగా టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారని ఎప్పటి నుంచో నేను బాధపడుతున్నా. అలాంటి దానికి నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఈ 5 జాబ్స్ మీరు కీలకం అని చెప్పి పెట్టిన నేను వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అందరి కింద ఇది ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను కంపల్సరీగా వీడియో చేసి పెడతాను. RRBకి సంబంధించి, SSCకి సంబంధించి అట్లా అన్నీ అడిగారు. ప్రతిదీ కూడా విడివిడిగా చేసి పెడతాను. ఫస్ట్ 0 to SSC మీరు స్టార్ట్ చేయాలంటే 0 to లాస్ట్ వరకు, అలాగే RRB స్టార్ట్ చేయాలంటే 0 to లాస్ట్ వరకు. దాంట్లో బుక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. అలాంటి వీడియోలు అయితే నేను తయారు చేసి పెడతాను. ఇక ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆంధ్ర వాళ్ళ కోసం కూడా నేను దాంట్లో ఓన్లీ అంటే డబల్ అవుతుంది. మళ్ళీ దీంట్లో కరెంట్ అఫైర్, దాంట్లో కరెంట్ అఫైర్ పెడితే నాకు టైం వేస్ట్ అవుతుంది, డబుల్ టైం అవుతుంది. అందుకనే ఆంధ్రాలో ఎవరైనా చూస్తున్న వాళ్ళు కూడా దయచేసి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రాలో ఏంటంటే అక్కడ పడిన ఎగ్జామ్స్కి సంబంధించి కానీ, అక్కడ పడిన ఎగ్జామ్స్ వాటికి సంబంధించిన నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటాను, నేను వీడియోలు ఇస్తుంటాను. అలాగే మన ఈ గ్రాఫిక్ ప్లేట్లు కావాలంటే ఇవాళ నుంచి నేను పెడతాను. సోమవారం కదా, ఇవాళ పెడతాను చెప్పాను కాబట్టి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లేదా RRTలో జాయిన్ అవ్వండి. ఇంకా RRT అయితే నాకు ఇంకా చాలా మంచిది, ఈజీగా ఉంది, అది చాలా బాగుంది. దాంట్లో అయినా సరే జాయిన్ అవ్వండి. ప్లేట్లన్నీ కూడా నేను దాంట్లో పోస్ట్ చేస్తాను. ఇక ఇంకొకటి ఏంటంటే ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఇచ్చేటువంటిది 40,000 తెలంగాణ ఉద్యోగాల్లో పోలీస్ కొలువు ఎలా కొట్టాలి. ఇది ఆంధ్ర వాళ్ళకు కూడా పనికొస్తుంది. పోలీస్ కొలువు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇవన్నీ పనికొస్తాయి కాబట్టి మీరు కూడా చూడండి. అది మీ సొంతం చేసుకోవచ్చు ఈ యొక్క ప్లాన్తో అని చెప్పేసి నేను ఒక ఇదైతే ఇస్తున్నాను. ఇక 8 PMకి ఈ రోజు నుంచి మళ్ళీ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి AI కానీ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా పెడతాను. ఇక నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఏదైనా బుక్స్ కొనేటప్పుడు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ కొనేటప్పుడు నా కోడ్ ఉన్నది, ఆ కోడ్ నేను కింద కూడా వీడియోలలో చేస్తుంటాను, అది చూడండి. బుక్స్ రికమెండ్ చేస్తుంటాను, వాటిని తీసుకోండి, వాటి ద్వారా తీసుకోండి. నాకేదో చిన్న కమిషన్ వస్తుంది, పెద్ద ఇదేమి ఉండదు. 1%, 3-4% లోపే ఉంటుంది, అది అంతకు మించి ఏం రాదు. కాకపోతే ఏంటంటే నాకు కూడా కొంచెం ఒక ఇది చేసినట్టు అవుతారు, మీరు మెయిల్ చేసినట్టు అవుతుంది కాబట్టి. ఓకే, ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి, మీ ఇతర సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా షేర్ చేయండి. ఎవ్రీడే ఉంటాయి, ఒక ఆదివారం తప్ప ప్రతిరోజు కూడా నేను పెడతాను. దీంట్లో కరెంట్ అఫైర్ కాదు, నాట్ ఓన్లీ జీకే కూడా కలుపుతా, ఎందుకంటే మీకు ఉపయోగపడుతుంది కాబట్టి. జీకే కూడా కలిపి నేను కరెంట్ అఫైర్స్ అండ్ జీకేకి సంబంధించిన అంటే ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా నేను మెన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతా. ఓకే, థ్యాంక్ యూ.